ఉత్తమ పదార్థం సాంకేతిక లక్షణాలు, స్థానిక లభ్యత మరియు ధరపై ఆధారపడి ఉంటుంది. ఒకే పరిమాణానికి సరిపోయే పరిష్కారం లేదు. వివిధ రకాలైన ఫిషింగ్ గేర్లు పదార్థాల కోసం నిర్దిష్ట అవసరాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, పస్ సీన్లకు మునిగిపోయే వేగం కీలకం, గిల్నెట్ల కోసం పారదర్శకత మరియు మృదుత్వం పదార్థం, మరియు దిగువ ట్రాళ్లకు అధిక బ్రేకింగ్ బలం మరియు రాపిడి నిరోధకత అవసరం. జాతుల ఆధారంగా వలల ఈ వర్గీకరణ ఎలా ఉంటుందో చూద్దాం. గ్రూప్ 1 తక్కువ శ్రేణి పరికరాలు. ఈ గుంపులో ఫైన్ గిల్ నెట్లు ఉన్నాయి. వాటిని పట్టుకునేందుకు సుజ్ఞాతత అవసరం ఉంటుంది. గ్రూప్ 2 మధ్య శ్రేణి పరికరాలు. ఈ గుంపులో డ్రాగ్ చేసే నెట్లు ఉన్నాయి. పెద్ద అడుగు ట్రాల్స్, ఫిషింగ్ లైన్లు, ట్రాప్స్, స్కూప్ నెట్లు వంటి వాటికి శక్తి మరియు లాగడము కావాలి. గ్రూప్ 3 పెద్ద శ్రేణి పరికరాలు. ఈ గుంపులో విప్రేతకు గుంపులు, తేలికపు నదుల్లో ఉపయోగిస్తే కావలసిన తీవ్ర పరిశ్రమంతో అనుకూలం. శ్రేణి గ్రూప్ ద్వారా అభిరుచిత పదాలు. పాలియమైడ్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరికరాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు గిల్ నెట్లు, సార్డీన్ కోసం పర్స్ సీన్లు, లీడర్లు, ముఖ్య ఫిషింగ్ లైన్ యొక్క చివరి లైన్లు. పాలియథైలీన్ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 నెట్లకు అదేనైనా పాలుదీరు అవసరం ఉండి లాగడము. పాలియోప్రోపిలీన్ గ్రూప్ 1 నెట్లకు అదేనైనా పాలుదీరు ట్రాళ్లకు కంటే తగిన శ్రేణి ఉన్నాయి. పీవీసీ పాలియోవినైల్ క్లోరైడ్ గ్రూప్ 2 నెట్లకు అదేనైనా పాలుదీరు సెట్ నెట్లు మరియు లిఫ్ట్ నెట్లు. పీవీఏ పాలియోవినైల్ ఆల్కహాల్ ఖాస్యంగా గ్రూప్ 1 పరికరాలకు ఉపయోగించబడుతుంది. ట్యూనా మరియు హోర్స్ మాకరల్ కోసం పర్స్ సీన్లు. ఈ రోజు మనం ఫిష్నెట్ ను తయారు చేసే అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఎంపిక సున్నితమైన విషయంగా ఉంటుంది. ముందుగా గిల్నెట్స్ ని చూద్దాం. నీటి అడుగున ఒక పెద్ద, కనిపించని తెరను ఊహించుకోండి. అది ఆలోచన. పోరాడుతున్న చేపను పట్టుకోవడానికి తగినంత బలమైన పదార్థాన్ని ఉపయోగించడం, అయితే దాచడానికి తగినంత సన్నగా ఉండటం కీలకం. నీటిలో కనిపించకుండా ఉండాలి. చేపలను గుర్తించే అవకాశాలను తగ్గించేటప్పుడు క్యాచింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి ఇది చాలా కీలకం. గిల్నెట్లను రూపొందించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన ప్రమాణం మెష్ బార్కు పురిబెట్టు వ్యాసం యొక్క నిష్పత్తి. మందపాటి పురిబెట్టలు చేపలకు ఎక్కువగా కనిపిస్తాయి. వాటి పార్శ్వరేఖ జ్ఞాన అవయవాలను ప్రేరేపిస్తాయి. ఇది నెట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. నైలాన్ నెట్ ఫిలమెంట్ను ఉపయోగించండి. ఇది బలం మరియు దృశ్యమానతను సమతుల్యం చేస్తుంది. చేపల హానిని తగ్గించడం మరియు నికర ప్రభావాన్ని నిర్వహించడం. మితిమీరిన సన్నని నైలాన్ మోనోఫిలమెంట్ తిరిగి పొందే సమయంలో చేపలకు హాని కలిగిస్తుంది. అయితే మందమైన పురిబెట్టలు ఎక్కువగా కనిపిస్తాయి మరియు తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. సన్నని పురిబెట్టుతో వలలలో చిక్కుకున్న చేపలు కోతలు, గాయాలు మరియు పొలుసులను కోల్పోవచ్చు. మార్కెట్లో వాటి నాణ్యత మరియు విలువ తగ్గుతుంది. ఇప్పుడు ట్రాల్ నెట్లను అన్వేషిద్దాం. ట్రాల్ నెట్ ఫీచర్లు. బలమైన, మంచి రాపిడి నిరోధకత. చౌకగా కొనండి. మందంగా ఉండే పురిబెట్టు మరింత డ్రాగ్ను సృష్టిస్తుంది. కాబట్టి నెట్ తయారీదారులు నెట్ను చాలా భారీగా చేయకుండా బలంగా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. ట్రాల్ నెట్స్లో 50% డ్రాగ్ నెట్టింగ్ ద్వారా అందించబడుతుంది. అందువల్ల ట్రాల్ నెట్లలో చక్కటి మరియు తేలికైన ట్వైన్లను ఉపయోగించడం వల్ల డ్రాగ్ని గణనీయంగా తగ్గిస్తుంది.